ఫస్ట్ టైం చేశాను పిజ్జా. డబల్ చీజ్ చికెన్ పిజ్జా చాలా బాగా కుదిరింది. సో, మీకు స్టెప్ బై స్టెప్ రెసిపీ చెప్పేస్తా. ఒక బౌల్ తీసుకోవాలనమాట, చిన్న బౌలు. అదే మెజర్‌మెంట్ బౌల్ అనమాట. నెక్స్ట్ డ్రై ఈస్ట్ అనేది ఉండాలి. షుగర్ ఒక 1 స్పూన్ పడుతుంది. వేడి నీళ్ళు తీసుకోవాలి. మైదా పిండి అనమాట. ఇది పిజ్జా బేస్ కోసం చెప్తున్నాను. నేను చెప్పిన కొలతలు యాజ్ ఇట్ ఈజ్ ట్రై చేయండి. ఒక హాఫ్ కప్పు హాట్ వాటర్ అనమాట. బాగా వేడి నీళ్ళు, గోరువెచ్చని నీళ్ళు కాదు, బాగా వేడి నీళ్ళు తీసుకోవాలి. ఈ హాట్ వాటర్‌లో ఒక 1 స్పూన్ షుగర్ ఏసుకోవాలనమాట. ఆ షుగర్ కరిగే వరకు మనం మెల్ట్ చేసుకోవాలి. వేడికి కరిగిపోతుంది. బాగా వేడి నీళ్ళు తీసుకున్నాం కాబట్టి హాట్ వాటర్‌లో షుగర్ బాగా మిక్స్ అయ్యే వరకు కలుపుకోవాలి. ఎందుకంటే ఇప్పుడు మనం నెక్స్ట్ డ్రై ఈస్ట్ వేస్తామనమాట. షుగర్ ఉంటే ఆ ఈస్ట్ అనేది తిని యాక్టివేట్ అనేది అవుతుందనమాట. సో, బాగా వేడిగా ఉన్నప్పుడు కాకుండా గోరువెచ్చగా ఉందా లేదా చూసి, ఓకే గోరువెచ్చగా ఉంది అన్న టైంలో మాత్రమే ఒక 1 స్పూన్ ఈస్ట్ వేయాలి. వేడిగా ఉంటే మళ్ళీ ఈస్ట్ యాక్టివేట్ అవ్వదు, చచ్చిపోతుంది. సో, ఈస్ట్ యాక్టివేషన్ కోసం గోరువెచ్చగా ఉందా లేదా చెక్ చేసుకోవాలి. ఈ స్టెప్ చాలా ఇంపార్టెంట్. చాలా మందికి తెలియక వేడిగా ఉన్నప్పుడు ఏసేస్తారు. అప్పుడు ఈస్ట్ అనేది యాక్టివేట్ అవ్వదనమాట. సో, ఒకసారి 2, 3 సార్లు తిప్పేసుకుంటే ఈస్ట్ కలిసిపోతుంది. మనం మూత పెట్టుకొని ఒక 10 మినిట్స్ రెస్ట్ ఇవ్వాలనమాట, కదపకూడదు. ఈ 10 మినిట్స్‌లో మనం వెజ్జీస్ కట్ చేసేసుకుందాం. ఇప్పుడు నేను ఒక ఉల్లిపాయ, ఒక క్యాప్సికమ్ తీసుకున్నా. అలాగే అవి ఆలివ్స్ అనమాట. ఎప్పుడో తీసుకున్నాను. సరే పిజ్జాలో యూజ్ చేస్తారు కదా అని వాడేస్తున్నా. నెక్స్ట్ ఉల్లిపాయలని అలా డైస్ చేసుకోవాలి. చిన్న చిన్న ముక్కలుగా చేసుకోవాలనమాట. పొడుగ్గా కూడా చేసుకోవచ్చు. బట్ పిజ్జాలో ఉంటాయి కదా, నీట్‌గా కనిపిస్తుందని చేస్తున్నా. నెక్స్ట్ క్యాప్సికమ్ కూడా అంతే సేమ్ సైజులో కట్ చేసుకోవాలి. వెజ్జీస్ మనం ఎలా కట్ చేసుకున్నా సరే పిజ్జా నీట్‌గా కనిపిస్తది కదా అన్న టైప్‌లో నేను అలా డైస్ చేసుకున్నాను. అది మీ ఇష్టం, కంప్లీట్‌గా ఎలా అయినా కట్ చేసుకోవచ్చు. నెక్స్ట్ ఆలివ్స్ కట్ చేసుకుంటున్నాననమాట. ఆలివ్స్ ఏమో రౌండ్‌గా కట్ చేసుకోవాలి. నీట్‌గా అక్కడక్కడ పెట్టుకోవడానికి. బ్లాక్ ఆలివ్స్ ఉంటాయి మ్యాక్స్. నా దగ్గర గ్రీన్ ఉన్నాయి కాబట్టి అవి యూజ్ చేస్తున్నాను. వెజ్జీస్ రెడీ అయిపోయాయి. నెక్స్ట్ మా అమ్మని చికెన్ మ్యారినేట్ చేయమన్నా, చిన్న చిన్న ముక్కలు కోసి. చూసారా ఈస్ట్ అలా నురగొచ్చేసింది అంటే మంచిగా యాక్టివేట్ అయిందని అర్థం అనమాట. ఇప్పుడు అందులోకి హాఫ్ కప్ వాటర్ తీసుకున్నాం కదా, అందులోకి 1 ½ కప్ సేమ్ కప్ కొలత అనమాట మైదా పిండి తీసుకోవాలి. 1 ½ కప్ మైదా పిండి తీసుకున్న తర్వాత అందులోకి ఒక హాఫ్ స్పూన్ ఉప్పు కూడా వేసుకొని మనం మొత్తం కలిపేసుకోవడమే. ఆ వాటర్‌లో పిండి కలిపే వరకు స్పూన్‌తో కలిపాను. నెక్స్ట్ చేత్తో కలిపేసాను. కలుపుతున్నప్పుడే మనకి స్టిక్కీగా అంటుకుంటది. అలా అంటుకుంటుంది కదా అని మనం మళ్ళీ పిండేసుకోవడం అలా చేయకూడదు. కరెక్ట్ కన్సిస్టెన్సీలో ఉన్నట్టే. ఈ స్టెప్ చాలా ఇంపార్టెంట్ అనమాట. ఆ పిండిని, ఆ డౌని బాగా నీట్ చేసుకోవాలన్నమాట. నీట్ చేసుకుంటేనే మనకి పిజ్జా బేస్ అనేది చాలా స్మూత్‌గా, సాఫ్ట్ కన్సిస్టెన్సీతో వస్తుంది. లేదంటే అస్సల పిజ్జా బేస్ అనేది నీట్‌గా ఉండదు. మనకి బేస్ కరెక్ట్‌గానే ఉంటేనే కదా పిజ్జా టేస్ట్ అనేది బావుంటది. సో, ఈ స్టెప్ చాలా ఇంపార్టెంట్. నాకు ఇలా నీట్ చేయడానికి ఒక 10 మినిట్స్ టైం పట్టింది. ఒక 10 నిమిషాల వరకు అలాగా నీట్ చేసుకుంటూనే ఉన్నాననమాట. మీరు నా వీడియో ఫస్ట్ టైం చూస్తే నా ఛానల్ ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి. నన్ను ఎంకరేజ్ చేయండి. సో, పిజ్జా ఎప్పుడు చేసుకోలే, ఫస్ట్ టైం మీకు చూపించడానికే చేశాను. అలాగే పిజ్జా 5 మినిట్స్‌లో అయిపోతుంది, 10 మినిట్స్‌లో అయిపోతుంది, ఈజీగా అయిపోతుందని చెప్తున్నారు కదా, అసలది నమ్మొద్దండి బాబు. ఎందుకంటే మినిమమ్ ఎఫర్ట్ పెట్టాలి. మినిమమ్ ఎఫర్ట్ పెట్టకుండా మనకి పిజ్జా అనేది తయారవ్వదు. బాగా చెయ్యి తిరిగినోళ్ళకైతే అవుద్దేమో అలాగా. ఇలా సాఫ్ట్‌గా అయిపోయిన తర్వాత బౌల్‌లో పెట్టేసుకొని మళ్ళీ దానిపైన కొంచెం ఆయిల్ అప్లై చేయాలి. ఎందుకంటే దీనికి ఒక 1 అవర్ గానీ, 2 అవర్స్ కానీ మన టైం బట్టి మినిమమ్ ఒక 1 అవర్ రెస్ట్ ఇవ్వాలనమాట. ఎందుకంటే ఆ ఈస్ట్ మళ్ళీ బాగా యాక్టివేట్ అయ్యి పొంగుతుంది పిండనేది. సో, మూత పెట్టేసుకొని ఒక 1 అవర్ నిద్రపుచ్చాలి దాన్ని. ఈ గ్యాప్‌లో చీజ్ కదా చాలా ఇంపార్టెంట్. మొజరెల్లా చీజ్. పిజ్జాకి మొజరెల్లా చీజే యూజ్ చేయాలి. మొజరెల్లా చీజ్ బాగా గ్రేట్ చేసుకోవాలి. చీజ్ ఎక్కువుంటే టేస్ట్ బావుంటదనుకుంటే మీరు ఎక్కువ వేసుకోవచ్చు. సో, చీజ్ డబల్ చీజ్ కాబట్టి నేను ఎక్కువే తీసుకున్నాను. చీజ్ పక్కన పెట్టేసి
ఈ 1 అవర్ గ్యాప్‌లోనే మనం మిగతా ప్రెప్ చేసుకోవాలి. చికెన్ ఉంది కదా! మ్యారినేషన్ చేసిన చికెన్ అది మా మదర్ ఫ్రై చేస్తున్నారనమాట. అంటే అందులో మ్యారినేషన్ అంటే పెద్ద ఏముండదు. ఉప్పు, కారం, పసుపు, అల్లం వెల్లుల్లిపాయ పేస్ట్, కొంచెం చికెన్ మసాలా ఏసారంతే. ఆయిల్‌లో చికెన్ బాగా ఫ్రై చేసుకోవాలి. మరీ గట్టిగా అయిపోకుండా ముక్క, కొంచెం సాఫ్ట్‌గా ఉన్నప్పుడే మనం తీసేసుకుంటే బెటరు. లేదంటే పిజ్జాలోకి అవి మళ్ళీ కొంచెం గట్టిగా తగులుతాయి. లేదు మాకు గట్టిగా కావాలనుకుంటే మీరు బాగా గట్టిగా అయ్యే వరకు ఫ్రై 1 అవర్ టైం అయిపోయింది. సో, 1 అవర్ తర్వాత చూసారా డబల్ సైజ్ పొంగింది. ఈస్ట్ మంచిగా యాక్టివేట్ అయింది నీట్‌గా. సో, దీన్ని నేను ఒక 2 పార్ట్స్ కింద చేసుకున్నా. 2 మీడియం సైజ్ పిజ్జాస్ వస్తాయి. ఈ పిజ్జా బేస్ ప్రెప్ చేసే లోపు నేనేం చేశానంటే స్టవ్ ఆన్ చేసుకొని ఒక మందపాటి కుక్కర్ పెట్టుకొని, ఆ కుక్కర్ లోపల ఒక సాల్ట్ ఉంటది కదా! మనం యూజ్ చేసే రెగ్యులర్ సాల్ట్, అది బేస్ లాగా ఒక లేయర్ వేసుకున్నాను. వేసుకొని మధ్యలో ఒక చిన్న గిన్నె పెట్టుకున్నా. మీ దగ్గర స్టాండ్ ఉంటే స్టాండ్ కూడా పెట్టుకోవచ్చు. నాకు టైంకి అది కనిపించలేదు, చాలా ఎతికాను. సో, కనిపించలేదని చెప్పి నేను అలా మధ్యలో గిన్నె పెట్టేశాననమాట అప్పటికప్పుడిక. నెక్స్ట్ ఏంటంటే దాని మీద మూత పెట్టేసి ఒక 5 ఆర్ 10 మినిట్స్ ప్రీహీట్ చేసుకోవాలి. మూత పెట్టే షార్ట్ క్లిప్ మిస్ అయిందనమాట. మీరు మూత పెట్టుకొని మీరేం చేస్తారంటే ఇక రౌండ్‌గా బాల్స్ చేసాం కదా! మనం చపాతీ ఎలా అయితే చేసుకుంటామో అలాగా ఈ మైదా పిండిని కూడా చేసుకోవాలి. అసలు ముందు మైదా పిండి మాట ఇనదు. సాగితే మళ్ళీ వెనక్కొచ్చేస్తుంది. కొంచెం చేసుకుంటాక టైం పట్టింది. కానీ చేసుకోవచ్చు. ఈజీగానే అయిపోతుంది. సో, డౌ కూడా చాలా నీట్‌గా ఉంది. పల్చగా చేసుకోకూడదు. పలుచగా కాకుండా కొంచెం థిక్‌గానే ఉండాలనమాట. మన క్రస్ట్ అనేది కూడా మీ ఇష్టం. ఇలా కావాలనుకుంటే మీరు థిక్‌గా పెట్టుకోవచ్చు. లేదు అనుకుంటే లైట్‌గా థిన్‌గా కూడా పెట్టుకోవచ్చు. నాకు కరెక్ట్‌గా సరిపోయింది. మీడియం సైజ్ పిజ్జాకి ఎంతొస్తే అంతొచ్చింది డౌ. అలా చుట్టూరు మడతలు పెట్టేసుకుంటున్నాననమాట. సో, చీజ్ బయటికి కరిగి రాకుండా అండ్ క్రస్ట్ నీట్‌గా ఉంటదని. ఒక ప్లేట్‌కి ఆయిల్ కోటింగ్ చేసేసాను. ఆయిల్ కోటింగ్ చేసేసి దానిపైన పిజ్జా బేస్ అనేది పెట్టాననమాట. నెక్స్ట్ దీనిపైన ఫోర్క్‌తో అలాగా హోల్స్ చేసుకోవాలి. అప్పుడే మనకి బేస్ నీట్‌గా కుక్ అవుతుంది. బేస్ నుంచి వెజ్జీస్ కూడా నీట్‌గా కుక్ అవుతాయి. సో, ఇలా మనం మొత్తం హోల్స్ చేసుకున్న తర్వాత పిజ్జా సాస్ ఇది బయట తీసుకున్నా. ఫస్ట్ టైమ్ చేస్తున్నాను కాబట్టి మనకి రిస్క్ ఎందుకులే అని చెప్పేసి పిజ్జా సాస్ అనేది ప్రిపేర్ చేయలేదు. ఒకవేళ ఫ్యూచర్‌లో ఏమైనా చేస్తే మీకు షేర్ చేసుకుంటాను. ప్రెజెంట్ అయితే రెడీమేడ్‌ది ఒక 1 స్పూన్ ఏసి మొత్తం అంతా అప్లై చేసేసుకుంటున్నా. అంటే దాంట్లో స్పైస్ లెవెల్స్ ఎలా ఉంటాయనేది నాకు తెలీదు కాబట్టి ఒక 1 స్పూన్ ఏసాను. ఒకవేళ ఈ పిజ్జా మంచిగా కరెక్ట్‌గా సరిపోయిందనుకుంటే నెక్స్ట్ చేసినప్పుడు అదే కంటిన్యూ చేస్తా. లేదంటే ఒక 1 ½ స్పూన్ ఏసుకుంటా. సో, సరిపోతుందనే అనిపిస్తుంది మరి. ఘాటుగానే ఉంది ఓపెన్ చేస్తే. సో, పిజ్జా బేస్ మీద ఆ సాస్ రాసేసిన తర్వాత నెక్స్ట్ మన చీజ్ ఉంది కదా! చీజ్ తీసుకొని ఒక లేయర్ వేసుకోవాలి. చీజ్ లేయర్ వేసుకున్న తర్వాతనే మనం వెజ్జీస్ ఏసుకోవాలనమాట. అంటే కరెక్ట్‌గా చీజ్ లోపల వెజ్జీస్ కరిగిపోతాయి వేడికి. నీట్‌గా చీజ్, వెజ్జీస్ కలుస్తాయి. అరేంజ్ చేసేసుకోవడమే దీనికి ప్రత్యేకమైన స్టెప్ అంటూ ఏముండదు. మనకి నచ్చిన ప్లేస్‌లో పిజ్జా చుట్టూరు ఎక్కడ పడితే అక్కడ పెట్టేసుకోవడమే. ఆలివ్స్ ఇంకా వెజ్జీస్ చాలా కూడా పెట్టుకోవచ్చు. బట్ నేను తీసుకున్నవయితే మాత్రం ఆలివ్స్, క్యాప్సికము, ఆనియన్స్ పెట్టేసుకుంటున్నాను. నెక్స్ట్ మనం ఫ్రై చేసుకున్న చికెన్ ఉంటుంది కదా! దాన్ని గూడా మనం మధ్య మధ్యలో పెట్టేసుకోవడమే. అవి బయట పెద్ద పెద్ద పీసెస్ పెడతారు. బట్ నేనేంటంటే కొంచెం చిన్న చిన్న పీసెస్ కదా! పిజ్జాకి సెట్ అవుతాయి అన్న టైప్‌లో మొత్తం అంతా స్ప్రెడ్ చేసేసాను. ఎక్కువ చికెన్ ఉంటే బావుంటది అన్నట్టు. చిల్లీ ఫ్లేక్స్ టైంకి కనిపించలేదు. ఇక అప్పటికప్పుడు ఒక 7, 8 ఎండుమిర్చిని తీసుకొని కోర్స్‌గా గ్రైండ్ చేశాననమాట. అదే చిల్లీ ఫ్లేక్స్. ఆ చిల్లీ ఫ్లేక్స్ కూడా జల్లుకొని మనం స్పైస్ ఎక్కువ తింటే కొంచెం ఎక్కువే జల్లుకోవచ్చు. మళ్ళీ ఇంకొక లేయర్ వేస్తున్నాననమాట. ఈ చీజ్ అనేది. చీజ్ అంత మంచిగా ఏస్తే టేస్ట్ అంతా బావుంటది. అలా అని మరీ ఓవర్‌గా ఏయకూడదు. ఓవర్‌గా ఏస్తే మొత్తం చీజ్ తప్ప వెజ్జీస్, చికెన్ టేస్ట్ తెలీదు. సో, ఇంకొక లేయర్ వేసుకొని కనిపించినట్టు అలాగా
దానిపైన మళ్ళీ వెజ్జీస్, మళ్ళీ చికెన్ పీసెస్ నీట్‌గా అరేంజ్ చేసుకోవడమే. ఈ పైన లేయర్ మాత్రం కొంచెం నీట్‌గా పెట్టుకోండి. ఎందుకంటే కుక్ అయిన తర్వాత కొంచెం నీట్‌గా కనిపించాలి కదా! సో, ప్లేస్‌మెంట్ అనేది కొంచెం మంచిగా అరేంజ్ చేసుకుంటే పిజ్జా అనేది చూడ్డానికి కూడా చాలా అందంగా కనిపిస్తుంది. వీడియోలో ఎలా కనిపిస్తుందో తెలీదు గానీ బయటైతే చాలా బావుందసల. వీడియోలో కూడా బానే కనిపిస్తుంది. ఈలోపు ప్రీహీట్ అయిపోయింది. ఓపెన్ చేసేసుకొని ఆ మధ్యలో పెట్టేసుకొని చుట్టూరు ఆయిల్ అప్లై చేసుకోవాలనమాట. ఏదో దోసకేసినట్టు ఏసేసాను నేను. ఏసేసి పైన మూత పెట్టేసి ఒక 20-25 మినిట్స్ కుక్ చేయాలి. కుక్ చేసి మనం ఇప్పుడు అట్ల పెనం మీద అట్టు తీసినట్టు ఒకసారి చూసుకోవాలనమాట. ఎనకాల బేస్ కరెక్ట్‌గా కుక్ అయిందా లేదా అని. నాకైతే మరి ఓవర్‌గా గట్టిగా ఉండకూడదు. సాఫ్ట్‌గా ఉండాలి కాబట్టి నేను ఒక 20 మినిట్స్, 25 మినిట్స్ ఉంచుకున్నాను. నీట్‌గా కుక్ అయింది. చాలా బా వచ్చిందసల. టేస్ట్ కూడా ఇరగదీసేసింది. మీరు తప్పకుండా ట్రై చేయండి ఈ రెసిపీ. ఇంట్లో చేసుకున్నది. మీరు కూడా ట్రై చేయండి. చాలా అంటే చాలా టేస్టీగా ఉంది. థాంక్ యూ ఫర్ వాచింగ్.